బీఆర్ఎస్ యువ నేతలు పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారారు. వారు చేస్తోన్న వివాదాస్పద వ్యాఖ్యలకు అధినాయకత్వం సమాధానం చెప్పుకోవాల్సి రావడం ఇప్పుడు సమస్యగా మారుతోంది. యువ నాయకులు చిక్కుల్లో పడి పార్టీని కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. కుటుంబాలకు సమస్యల్ని సృష్టిస్తున్నారు. అలాంటి నేతలకు అధిష్టానం తీసుకున్న క్లాస్ ఏంటి? నోటికి తాళం వేసుకోకపోతే పరిణామాలు పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిందా? వ్యవస్థలపై మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని హితబోధ చేసిందా? వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కష్టాలను కొని తెచ్చుకొని పార్టీకి నష్టం చేసిన ఆ నేతలు ఎవరు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. తేడా వస్తే తంటాలు తప్పవు. కొందరు బీఆర్ఎస్ నేతలు ఈ వాస్తవాన్ని మర్చిపోయి రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారం పోయిందన్న అసహనము, లేక మళ్లీ పవర్లోకి రావాలన్న కథన కుతూహలము కానీ నోటికి పని చెబుతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడి జైలుకు వెళుతున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమాన్ వ్యవహారంలో ఇదే జరిగింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమావేశంలో సింగరేణి కార్యాలయాలను కాలపెడదాం, రైల్వే ట్రాక్లను ధ్వంసం చేద్దాం, బస్సులను బద్దలు కొడదామంటూ నోరు పారేసుకుని జైలుకు వెళ్లారు. ఆ తర్వాత దూకుడు రాజకీయాలు చేసే నేతలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ లో క్లాస్ తీసుకున్నారని సమాచారం. ప్రత్యర్థుల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలే కానీ ఆస్తులను ధ్వంసం చేస్తావంటే ఏ ప్రభుత్వమూ ఊరుకోదని హితవు పలికారని సమాచారం. తీవ్రవాద భావజాలం, విద్రోహ విధ్వంస చర్యలు వద్దని వార్నింగ్ ఇచ్చారని వినిపిస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటావంటే కుదరదని, ప్రతి మాటను తూటాలా పేలాలనుకునే క్రమంలో సంయమనం పాటించకపోతే సమస్యలు వస్తాయని కేటీఆర్ హితబోధ చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బాల్కసుమన్ హింసోన్మాద మాటలను బీఆర్ఎస్ అధినాయకత్వం తప్పుపట్టినట్టు సమాచారం. దాడులు, విధ్వంసాన్ని ప్రోత్సహించేలా మాట్లాడిన ఫలితానికి శిక్ష అనుభవిస్తున్న విషయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో కేటీఆర్ గుర్తు చేశారన్న ప్రచారం ఉంది. భాష, యాస విషయంలో జాగ్రత్త పడకపోతే గోసపడతామని గుర్తు చేశారని బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. సామాజిక మాధ్యమాలు క్రియాశీలకంగా ఉన్న ఈ రోజుల్లో వేదిక ఏదైనా నోరు జారితే ఆ మాటలు వైరల్ అవుతాయని గుర్తు చేశారు. జాగ్రత్తగా మాట్లాడాలని పార్టీ నేతలకు అధినాయకత్వం సూచించింది. అధికార పార్టీ నేతల విమర్శలకు రాజకీయంగానే ప్రతిస్పందించాలే కానీ వ్యవస్థలు, సంస్థలు ఆస్తులను విధ్వంసం చేస్తావనటం కుదరదని కేటీఆర్ తేల్చి చెప్పారని సమాచారం. ఇలాంటి చర్యలతో పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని క్లాస్ తీసుకున్నారని కారు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు వంటి ముఖ్య నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తే రాజకీయంగా ధీటుగా సమాధానం ఇవ్వాలని కేటీఆర్ సూచించారని సమాచారం. స్వేచ్ఛకు పరిమితులున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మాట్లాడాలని చెప్పినట్టు సమాచారం. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకుని అరెస్టుల వరకు వెళ్లొద్దని కేటీఆర్ ఆదేశించారని వినిపిస్తోంది. కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడతాయని, కష్టాలు తప్పవని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేస్తే ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదని సూచించారన్న ప్రచారం జరుగుతోంది. సింగరేణి కార్యాలయాలను కాలబెడతామన్న బాల్కసుమన్ వ్యాఖ్యలు తప్పేనని కేటీఆర్ ఒప్పుకోవాల్సి వచ్చింది. గతంలో పైలట్ రోహిత్ రెడ్డి పార్టీకి తలనొప్పులు తెచ్చారు. చివరికి డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి జైలుకు సైతం వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇలానే దూకుడుగా వెళ్లి వివాదాలు రాజేయడంతో బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారింది. దీంతో పార్టీ నాయకత్వం కౌశిక్ రెడ్డి దూకుడుకు కళ్లెం వేసింది. మొత్తంగా చూస్తే బాల్కసుమన్ వ్యవహారం బీఆర్ఎస్ కు రాజకీయంగా ఒక హెచ్చరికగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రభుత్వంపై దూకుడుగా పోరాడుతూనే నాయకుల వ్యాఖ్యలు చట్టపరమైన వివాదాలకు దారి తీయకూడదని సూచించింది. కాలు జారితే వెనక్కి తీసుకోగలం, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేవన్న వాస్తవాన్ని నేతలు గ్రహించి మసలుకోవాలని చెప్పారని సమాచారం. బీఆర్ఎస్ నేతలు పార్టీ ఆదేశాలను పాటిస్తారో లేదో చూడాలి.